హాయ్ అండి అందరికీ. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇంతకుముందు మనం ఎక్స్‌ట్రాక్షన్ చేసామనమాట ఇది. ఎక్స్‌ట్రాక్షన్ చేసామనమాట. చూడండి ఇక్కడ రూట్ దగ్గర వచ్చిందనమాట ఇది. ఇది విజ్డమ్ టీత్. మనం రిమూవ్ చేసాము దీన్ని. చూడండి దీని మీద మనం ఇక ముందు కూడా కొంచెం బ్లాక్‌గా ఉంది కదా! కూర్చుందనమాట. దీనికి ఏ విధంగా సిమెంట్ పెడతాము ఏందనేది ఒక డెమో లాగా చూపిస్తానిప్పుడు. ఇక్కడ చూస్తున్నారు కదా! దీన్ని ఏరోడర్ హ్యాండ్ పీస్ అంటారనమాట. దీని సహాయంతోనే మనం ఇది రిమూవ్ చేస్తాం అనమాట మనం. కుచ్చు ఏదైతే ఉందో అక్కడ దాన్ని దీని హెల్ప్‌తోనే మనం రిమూవ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ బర్న్ మనం రన్ చేయాలనమాట దాంట్లో. ఇక్కడ చూడండి మనం ఇది కంప్లీట్‌గా రిమూవ్ చేసామనమాట. ఆ బ్లాక్ ఏదైతే ఉందో లోపల ఉండేది దాన్ని కంప్లీట్‌గా మనం రిమూవ్ చేసామనమాట. ఇప్పుడు సిమెంట్ ఏ విధంగా పెడతామనేది చూపిస్తాను. ఇది ఎచ్ అండ్ జెల్ అంటామనమాట. మనం సిమెంట్ పెట్టే ముందు దీంతో వాష్ చేస్తామనమాట. ఏదైనా డెబ్రిస్ గానీ, ఏదన్నా బాక్టీరియా గానీ ఉంటే ఇది కంప్లీట్‌గా రిమూవ్ చేస్తదనమాట. సో, దీన్ని అప్లై చేసిన తర్వాత ఒక 1 ఆర్ 2 మినిట్స్ అలా వదిలేస్తాం మనం. వదిలేసిన తర్వాత ఏందంటే ఇది అక్కడ ఏదన్నా డెబ్రిస్ లాంటిది ఏదన్నా ఉన్నా, అదే విధంగా బాక్టీరియా లాంటిది ఏదన్నా ఉన్నా అది రిమూవ్ చేస్తుందనమాట. చూసారు కదా! ఇది ఎడ్జెంట్. ఇది బ్లూ కలర్‌లో ఉంటది. దీన్ని ఒక 1 మినిట్ అట్లా వదిలేస్తామనమాట. ఇది చూస్తున్నారు కదా! ఇది బాండింగ్ ఏజెంట్. మనం ఎడ్జెంట్‌తో క్లీన్ చేసిన తర్వాత ఈ బాండింగ్ ఏజెంట్ అనేది ఆ క్యావిటీలో అప్లై చేస్తామనమాట. ఎందుకు చేస్తాము అనంటే ఇది మన టీత్‌కి మనం పెట్టబోయే కాంపోజిట్‌కి మధ్యలో ఒక బాండింగ్ లాగా పనిచేస్తదనమాట. అంటే ఒక మధ్యలో ఒక సిమెంట్ లాగా పనిచేస్తదనమాట. అంటే మన టీత్ స్ట్రక్చర్‌ని పట్టుకుంటుంది. అదే విధంగా మనం పెట్టబోయే కాంపోజిట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇది హోల్డ్ చేస్తూ ఉంటదనమాట. దీన్ని బాండింగ్ ఏజెంట్ అంటారనమాట. దీన్ని ఒక చిన్న బ్రష్‌తో అప్లై చేస్తాం. ఇది ఆ బ్రష్ అన్నమాట. ఈ బ్రష్‌తో అప్లై చేస్తాము. లోపల అంతా కూడా అప్లై చేసిన తర్వాత దీనికి లైట్ పెడతామనమాట. బ్లూ కలర్ లైటు ఇట్లా అప్లై చేస్తాము బాండింగ్ ఏజెంట్‌ని చుట్టూ. అప్లై చేశాక ఇట్లా లైట్‌గా ఎక్స్‌పోజ్ చేస్తామనమాట. అలా లైట్‌గా ఎక్స్‌పోజ్ చేసిన తర్వాత ఇది కాంపోజిట్ రెసిన్ అంటాం దీన్ని. నా చేతిలో ఉండేది ఫ్లోబుల్ కాంపోజిట్ రెసిన్ అనమాట. దీన్ని ఆ క్యావిటీలో అప్లై చేస్తామనమాట. అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ఏ లైట్ అయితే పెట్టామో దాన్ని పెట్టి క్యూర్ చేస్తామనమాట దాన్ని. ఇది ఫ్లోబుల్ కాంపోజిట్ అంటాం. చూద్దాం. ఇట్లా మనం సిరంజ్ లాగా దీన్ని ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ దానిలో ఉన్న సిమెంట్ అనేది బయటకొస్తుందనమాట. దీన్ని మనం కండెన్స్ చేయాల్సిన అవసరం అయితే ఏముండదు. ఇప్పుడు మళ్ళీ మనం లైట్ అప్లై చేస్తామనమాట దీనికి. ఒక 15-20 సెకండ్స్ దీన్ని అప్లై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఎంత హార్డ్‌గా అయిందో ఇది. చూడండి. దీన్ని మనం బరపెట్టి మళ్ళీ షేపింగ్ అనేది చేసుకుంటే ఎగ్జాక్ట్‌గా టూత్ లాగా వస్తుందనమాట. ఇది పంటి రంగులో కలిసిపోతుందనమాట. చూడండి ఎంత హార్డ్‌గా ఉందో ఇది. నేను ఫింగర్‌తో గీకినా కూడా అది రావట్లే. అంటే 15-20 సెకండ్స్‌తో ఆ లైట్‌తో మనం క్యూర్ చేసినప్పుడు చాలా హార్డ్‌గా తయారైపోతుందనమాట.
మామూలుగా కొన్ని రకాల సిమెంట్స్ గనుకైతే ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఏం తీసుకోవద్దని చెప్తాం. అంటే వాటర్‌తో పుక్కిలించడం గాని ఏం తీసుకోవద్దని చెప్తాం. కానీ ఈ ఈ సిమెంట్‌లో మాత్రం ఏంటంటే మనం అది క్యూర్ చేసిన 15-20 సెకండ్స్‌కే కంప్లీట్‌గా హార్డ్ అయిపోతుంది. ఆ మరుక్షణం నుంచి కావాలంటే మనం ఏదైనా తీసుకోవచ్చనమాట. థాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.